వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్ భవనంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి జెన్నె కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో శనివారం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కోశాధికారి జెన్నె కుళ్ళాయి బాబు, సెక్రటరీ రామ్మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు ఆంధ్రులకు ప్రాత భాష యుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన వాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. అమరజీవిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన నిష్కలంకమైన వ్యక్తి అని మహాత్మునిచే కీర్తించబడిన అవన్నీ కూడా పొట్టి శ్రీరాములకే చెందుతాయని కోశాధికారి జెన్నె కుళ్ళాయి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి జెన్నె కుళ్ళాయి బాబు, సెక్రటరీ రామ్మోహన్, షేక్ షవలి, నారాయణ రెడ్డి, నారాయణ శెట్టి, దేవదాస్, చెన్నారెడ్డి, స్వామిదాస్, హసన్ అహ్మద్ మొదలగు వారు పాల్గొన్నారు.